కుప్పం చంద్రబాబు నాయుడు గారికి అది ఒక స్వర్గం. ఎందుకంటే ఆయన అక్కడ పోటీ బిగిన్ చేసినప్పటి నుంచి ఆయన తప్పించి మరొకళ్ళు గెలిపించలేదు ఆ నియోజకవర్గం వాళ్ళు. కానీ దానికి తగిన డెవలప్మెంట్ జరిగిందంటే నథింగ్. రాజశేఖర రెడ్డిని అనేక సార్లు గెలిపించుకున్నా తను సీఎం అవగానే అద్భుతంగా చేసుకున్నాడు పులివెందులు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక అద్భుతంగా చేసుకున్నాడు. పులివెందుల కుప్పంతో కంపేర్ చేస్తే ఇవి రెండు మారుమూల ప్రాంతాలే. కానీ పులివెందులని మిగతా ప్రపంచానికి కనెక్టివిటీ క్రియేట్ చేయడంలో కానీ, అక్కడ కావాల్సినటువంటి కడప జిల్లాకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూలో కానీ ఇవన్నీ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని నమ్ముకున్నందుకు అనుగుణంగా అద్భుతంగా చేసుకొచ్చారు. బట్ చిత్తూరు జిల్లాకు కానీ కుప్పంకి కానీ ఆశించినది కాదు కదా, ఒక అద్భుతం కాదు కదా, సామాన్యమైనటువంటి డెవలప్మెంట్ కూడా జరగలేదు. అదే ఆయన మీద ఉన్న బ్యాడ్ నేమ్. అదే జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు ప్రస్తావించుకొచ్చింది. చివరికి అక్కడ ఇల్లు కూడా లేదని జగన్మోహన్ రెడ్డి రైట్ చేస్తేనే ఇల్లు కట్టుకోవడం బిగిన్ చేశారు. ఇప్పుడు ఏదో కట్టుకుని అక్కడ ఉంటున్నారు. ఇప్పుడు ఒక చక్కటి వేలో వెళ్తున్నారు. ఇవాళ 7 కంపెనీలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు, ఇనాగరేషన్స్ ఇవన్నీ చాలా మంచిది. చాలా ఏళ్ల తర్వాత పారిశ్రామిక ప్రగతి వైపు కుప్పాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు బాబు గారు. మొన్న మధ్యన జరగాల్సి ఉంది, కరెక్ట్గా ఈ తుఫాను కారణంగా అప్పుడు క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఇవాళ తన కార్యాలయం నుంచి వర్చువల్గా చేశారు ఈ శంకుస్థాపనలోను ప్రారంభోత్సవం. అదే ఆయన 2 రోజులు పోతే నష్టమే ఉంది, లేట్ అయినా లేకపోతే ఇవాళైనా సరే అక్కడికి వెళ్ళి ఉండాల్సింది. అప్పుడు చాలా బాధ్యతాయుతంగా ఉండేది. ఎందుకంటే అక్కడ ప్రజలు ఆయన్ని ఓన్ చేసుకుంటున్నారు. ఈవెన్ మొన్న జగన్ వచ్చినటువంటి సందులో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇలాంటి దాంట్లో తేడా వచ్చిన మెయిన్ దానికి వచ్చేటప్పుడు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించుకున్నారు. కాబట్టి వెళ్ళుంటే బాగుండేది. రేపో మా పైన వెళ్ళటం ఇంకా ఉత్తమం.